నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ఉన్నవాడను అనువాడనై ఉన్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. దేవుడు ప్రవక్త అయిన ఏలియాను సీదోను దేశంలోని సారేపతు అను గ్రామానికి పంపించాడు. అక్కడ ఒక పేద విధవరాలు ఉండేది. ఆ కరువు కాలంలో తన కుమారునితో కలిసి చివరి భోజనం చేయుటకు కొద్దిగా పిండి, కొంచెం నూనె మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో అది తిని చనిపోవాలని నిశ్చయించుకున్న సమయంలో కట్టెలు ఏరుటకు వెళ్ళినటువంటి ఆమెకు ఏలియా ప్రవక్త కనబడి తనకు ముందుగా ఒక అప్పము చేసి ఇమ్మని అడిగాడు. ఇది విశ్వాసానికి ఒక పరీక్ష. ఆమె దేవుని సేవకుడి మాటను నమ్మి అలాగు చేయుటకు నిరాకరింపక అప్పము చేసి ముందుగా ఏలియాకు ఇచ్చింది. అప్పుడు దేవుడు ఆమె ఇంటిలో ఉన్న తొట్టెలో ఉన్న పిండి, నూనె ఎప్పటికీ తరిగిపోకుండా ఉండే సమృద్ధినిచ్చే అద్భుతాన్ని చేసినటువంటి సందర్భంలోనిది. ఈ వచనం ద్వారా దేవుడు అనంతమైన వనరులకు సృష్టికర్త, యజమాని అనియు మన అవసరాలకు కావలసిన దానిని సమకూర్చేటటువంటి సరఫరాదారుడు అని అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం దేవుడు మన ప్రతి అవసరాలను సమృద్ధిగా తీర్చుటకు సమర్థత కలిగిన తండ్రిగా మనకున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఈయుడి మీకు ఇయ్యబడును. ఈ వచనం ప్రకారం విశ్వాసంతో ఇచ్చినప్పుడు దేవుడు మనం ఊహించని మేలుల చేత ఆయన తృప్తిపరుస్తూ ఉంటాడు. పై వచనంలో విశ్వాసంతోనే ఆ విధవరాలు తనకున్నది ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకుంది. కష్టకాలంలో కూడా దేవునిపై నమ్మకం పెట్టుకుని ఆ విధవరాలు వలె వెనకాడకుండా దేవునికి మొదట ప్రాధాన్యతగా మన సంపద, సమయం ఇచ్చే మనసు, తెగింపు కలిగి ఉంటే మన దగ్గర ఉన్నది చిన్నదైనా దేవుని చేతిలో అది తరిగిపోని ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఆమేన్.